వెల్కమ్ టు యోయో టీవీ. పాకిస్తాన్లో ఎప్పటికప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. అయినా కూడా పాకిస్తాన్ ఈ విధంగా ఎలా రక్షించబడుతోంది? పాక్కు ఎవరు విదేశీ మారక ద్రవ్య నిల్వలను అందజేస్తున్నారు? ఎవరు పాక్కు సాయం చేస్తున్నారు? ఈ దేశం దగ్గర కేవలం $4 బిలియన్ ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు సడన్గా $15 బిలియన్ ఎలా చేరాయి అనే అంశాలపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాక్కి ఎవరూ సాయం చేయడం లేదు. ఈ దేశంలో బ్రతకడమే గగనంగా ఉంటే మరి పాక్ తీవ్రవాదులకు ఏ విధంగా నిధులను అందజేస్తుంది? ఏ విధంగా తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది? తీవ్రవాదులకు అత్యాధునికమైనటువంటి ఆయుధాలను ఎలా అందజేస్తుంది? $15 బిలియన్ నిల్వలు ఎలా చేరాయి అంటే అందుకు కారణం మన సింధు నది. ఈ నది కారణంగానే పాక్ ఇంకా బ్రతకగలుగుతుంది. పాక్లో 80% వ్యవసాయం సింధు నది జలాలపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు ఆ దేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాలకు పూర్తిగా తాగునీరును మన సింధు నది అందజేస్తుంది. ఈ నది నీటిని ఆధారంగా చేసుకుని కొన్ని లక్షల ఎకరాల్లో చేపల పెంపకం, అదేవిధంగా రొయ్యల సాగు నిర్వహిస్తుంది. ఈ పంటను అరబ్ దేశాలకు అమ్ముతూ అమెరికా డాలర్లను సంపాదిస్తుంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళు సాగు చేసే రొయ్యల విలువ 20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. అలాంటిది మన సింధు నది పొడవు సుమారు 1000 ఎకరాల్లో ఇలాంటి రొయ్యలను సాగు చేస్తుందంటే పాక్ ఏ స్థాయిలో సంపాదిస్తుందో అర్థమవుతుంది. అందుకే విదేశీ మాదక ద్రవ్యం పాక్ ఈజీగా లభిస్తుంది. పాక్ సింధు నది జలాలు చాలా ముఖ్యం. ఇలాంటి ఈ నీటిని భారత్ నిలిపేసింది. అంతేకాదు సింధు నది, దాని ఉపనదులపై మోడీ సర్కార్ 6 అతిపెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఈ విషయం కూడా పాక్కు తెలుసు. అందుకే పాక్ ఇప్పుడు ఒడ్డున పడ్డ చేపగా మారిపోయింది. అందుకే పాక్ ఇప్పుడు ఒడ్డున పడ్డ చేప మాదిరిగా విలవిల్లాడుతుంది. పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సింధు నది జలాలు ఇచ్చేది లేదని భారత్ అంటోంది. అందుకే పాక్ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింధు నది జలాలను భారత్ ఆపేస్తే దానిని తమపై చేస్తున్న దాడిగా పాక్ భావిస్తుందట. అంతేకాకుండా దక్షిణాసియాలో మోడీ ప్రభుత్వం వాటర్ టెర్రరిజానికి పాల్పడుతుందని ప్రపంచ దేశాలకు తెలియజేస్తుందంట. అప్పుడు పాక్ నుంచి భారత్ను రక్షించేందుకు ఎవ్వరు కూడా ముందుకు రారు అని పాక్ అంటుంది. అంతేకాదు ఈ సింధు నది జలాల విషయంలో భారత్పై దాడి చేసేందుకు రెడీ అవుతుందట. కానీ భారత్లో ఉన్న సాధారణ ప్రజల దృష్టిలో పెట్టుకుని పాపం అని పాక్ వెనక్కి తగ్గుతుందంట. ఆపరేషన్ సింధూర్తో కూడా పాక్కు బుద్ధి రాలేదని ఈ బిల్డప్ మాటలను చూస్తే అర్థమవుతుంది. పాక్ మాటలకు భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు భారత్కు పోటీ అంటే పాక్ అనేవారు. కానీ ఎప్పుడైతే మోడీ సర్కార్ వచ్చిందో భారత్కు పోటీ అంటే అమెరికా, చైనా అంటున్నారు. ఇది భారతదేశం యొక్క బలం. కాబట్టి భారత్ను పాక్ కొట్టాలంటే పెద్ద పెద్ద దేశాల సపోర్ట్ ఉండాల్సిందే.